చంద్రబాబు అమరావతి బెటరా, జగన్ గారు మావిగాని బెటరా? మీరేమనుకుంటున్నారు? మా వరకు అయితే అమరావతి బాగుంటుందని అనుకుంటున్నాను. అమరావతి బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు చేసే అమరావతి బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి దానికే స్టాండ్ అయ్యి ఉన్నారు. ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత జగన్ గారు వచ్చినప్పుడు కూడా దాన్నే డెవలప్ చేద్దామని ఆలోచించారు తప్ప ఆయన మళ్ళా నేను వైజాగ్కి ప్రామిస్ చేశారు జగన్ గారు, ఇలా వైజాగ్ వాళ్ళు ఏమైపోతారు అదేం ఆలోచించకుండా అమరావతికి ఇచ్చిన భూములు తీసుకున్నందుకు వాళ్ళకి న్యాయం చేసే పనిలో ఉన్నారు. దాన్నే డెవలప్ చేశారు. అక్కడే ఐటీ సెంటర్ కానీ అవన్నీ కూడా అక్కడే వచ్చి ఒకే దగ్గర అన్ని పనులు అయ్యేలాగా ఏర్పాటు చేయడం అనేది బాగుంటుందని అభిప్రాయం కూడా. అదే అవుతుంది కూడా ఖచ్చితంగా. ఇప్పుడు యాక్చువల్గా జగన్ గారు ఉన్న దాంట్లోని 3 రాజధానులు ప్రతిపాదించినప్పుడు అక్కడ పూర్తిగా ఏమి చేయకపోగా ఉన్న 5 ఏళ్ల సమయంలో ఏమి చేయకుండా డిలే అయిపోయి ఇప్పుడు ఇది పోయిన తర్వాత అంటే ఈ టర్మ్ పోయినప్పుడు ఆయన మళ్ళీ వైజాగ్ నేను డెవలప్ చేస్తాను, లేకపోతే ముందే ఇచ్చిన హామీల ప్రకారంగా నేను చేస్తాను ఏదైతే ఉందో అది చెప్పకుండా ఇప్పుడు మా వీగన్ అని చెప్పేసి అంటే అందులో విశాఖపట్నం ఏం చేసింది, ప్రజలు ఏం చేశారు, వాళ్ళని ఇప్పుడు గాలికి వదిలేశారా? అవును, అప్పుడు ముందెందుకు ప్రతిపాదించలేదు అది? ఇప్పుడు దానికి కూడా ఇప్పుడు అదే టైంలోనే నేను 3 రాజధానులు కడతానని అనకుండానా రాజధాని ఏదైతే ఉందో అది ఒకటే ఉండి ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది మొదలుపెట్టుంటే అసలు రాజధాని అన్ని రాజధానులు అవసరం లేదు కదా, ఒకే రాజధాని సరిపోతుంది. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఇప్పుడు అక్కడ ఉన్న దానిలో వాళ్ళకు ఉన్న నీడ్స్ అక్కడ ఏమైనా చేసి అభివృద్ధి చెందే విధంగా చేయాలి. కానీ ఎక్కడైతే క్యాపిటల్ పెడతామని లేకపోతే దానికే ఇస్తాము అంటే మరి మిగతా ప్రాంతాలని డెవలప్ చేయరు. అయితే ఈ 3 అంటే ఇప్పుడు ఏదైతే మావిగన్నే డెవలప్ చేస్తారా? మరి దాన్ని ఎలాగా స్వాగతిస్తారు ప్రజలు? అది హర్షించరు కదా. అది ఖచ్చితంగా జరిగేది కాదు. అది ఇప్పుడు ఏంటంటే దీన్ని అమరావతిని ఏదో విధంగా డైవర్ట్ చేసే ప్రక్రియ తప్ప అది జరిగే పని కాదు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి బెస్టా, వైఎస్ జగన్ మావిగాని బెస్టా? మీరేమనుకుంటున్నారు? మేమంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి బెస్ట్ అని అనుకుంటున్నాం. ఎందుకంటారు? ఎందుకంటే కొద్దిగా అక్కడ లొకేషన్ అయ్యి బాగుంటుంది, తర్వాత రాబోయే యువత గట్ట మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేసి ఒక ఐడియాతో నేను అంటున్నాను. నా ఇండిపెండెన్స్ తోటి అంతకంటే మించి ఏమీ లేదు. అంటే నేను అనుకునేది అదే. జగన్ గారు ఇప్పుడు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం 3 అన్నారు కదా, అవి అన్నారు కానీ అవి జరిగే పనులు కాదండి. అంటే అది అన్నారంటే అన్నట్టుగా చెయ్యాలి. ఇప్పుడు ముందు చంద్రబాబు నాయుడు గారు గట్ట ముందు ఇలాగే అన్నారు ఏంటి, అప్పుడు అమరావతి అన్నారు కానీ నెక్స్ట్ టైం ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు ఏం అవ్వలేదు. ఇప్పుడే అదే అన్నారు కానీ వాళ్ళు ఫస్ట్ నుంచి ఒకటి అన్నారు, ఇప్పుడు గట్ట ఒకటి అంటున్నారు కాబట్టి అది అవుద్ది అనేసి నమ్మకంతో నేను ఉన్నాను. మామూలుగా అమరావతి అవుతుందని అనుకుంటున్నాను. అనుకున్నట్టు అవుద్ది, అనుకుంటే డెఫినెట్గా అవుద్ది. చంద్రబాబు నాయుడు గారు అమరావతి బెస్టా, వైఎస్ జగన్ గారు మావిగాని బెస్టా? మీరేమనుకుంటున్నారు? అమరావతి బెటర్ అండి. అమరావతి నిర్ణయం ఒకలాగా ఉంది, మావిగా నిర్ణయం ఒకలాగా ఉంది. నాయుడు గారు ఒకలా చెప్తున్నారు, జగన్ గారు ఒకలా చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? అమరావతి బెస్ట్ క్యాపిటల్. ఎందుకంటే మావిగాన్ అంటే అది చిన్నపిల్ల లేదు, అప్పటికప్పుడు ఏదో అనుకొని చెప్పినట్టు ఉన్నది కానీ అది అంత ప్రొఫెషనల్గా లేదు, అది అంత ముందుకు కూడా వెళ్తుంది. అమరావతి అంటే అది ఒక డివోషనల్ ఓడ్తో స్టార్ట్ అయింది అనమాట. ఆ ఓడు దాంతో అటు సైడ్ ఉన్న టెంపుల్స్, విజయవాడ సైడ్ ఉన్నాయి, అన్నిటి కలిపి సెంటర్లో బాగా ప్లాన్గా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అది సక్సెస్ అవుతుంది అంతే. ఆయన గవర్నమెంట్ లాగా అది కూడా సక్సెస్ అవుతుంది. అలయన్స్ ఎప్పుడు సక్సెస్గానే ఉంటుంది. అది అంటే హైదరాబాద్ మీద ఒక డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? హైదరాబాద్ కన్నా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది, కాకపోతే కొంచెం వెయిట్ చేయాలంతే. మనం స్టార్టింగ్లోనే అవ్వలేదు అని అనుకుంటే అవ్వదు, వెయిట్ చేయాలంతే. వెయిట్ చేయకుండా ఇది అవ్వదు. హైదరాబాద్ కన్నా ఎక్కువ వైజాగ్, విజయవాడ, తిరుపతి అన్నీ డెవలప్ అవుతున్నాయి. హైదరాబాద్ ఒకటే డెవలప్ అయింది అక్కడ, కానీ ఇక్కడైతే అన్నీ డెవలప్ చేయడానికి ముందుగా ప్లాన్స్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా జాబ్లు వస్తాయి. అది కొంచెం కంగారు పడకుండా వెయిట్ చేయాలంతే జనాలంతా. ఎంత టైం అంటే గవర్నమెంట్ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేలాగా ఒక 50% అవ్వచ్చు, తర్వాత ఇంకా అలాగా అప్డేట్ అవుతుంది. మావిగానంటే గన్లో జగన్ పేరులో గన్ను, అవినాష్ పేరులో మావి, మా అయితే ఇంక దేంట్లోనే తీశారు మనకు తెలీదు, కానీ అది మాత్రం అంత చిన్నపిల్ల ఏదో అప్పటికప్పుడు చెప్తారు కదా అలాగ ఉన్నది అంతే. అది అంత మెచ్యూర్గా లేదు ఓడి కూడా. ఎందువల్ల? అమరావతి అంటే మ్యాక్సిమం అమరావతికి ఎంత జాగా కావాలి అంత ప్రజలు ఇస్తున్నారు. అంత జాగా మనకి ఎక్కడా లేదు. ఒకవేళ ఉన్నా ఎవరు ఇక్కడ కాస్ట్లీ
వాళ్ళు ఫ్రీగా ఇచ్చినప్పుడు అది మనం ఇంప్రూవ్ చేయడంలో తప్పే ఉంది. అక్కడ ఎక్కడ పెట్టినా అనవసరం ఉంది. అనవసరం అంటారా? ఎందుకంటే వైజాగ్ పనికిరానప్పుడు మచిలీపట్నంలో గుంటూరు ఎలా పనిచేస్తుంది? వైజాగ్లోనే కంపెనీలు ఉన్నాయి, షిప్ యార్డ్ ఉంది, పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, అన్నీ ఉన్నా వైజాగ్ పనికి రానప్పుడు మచిలీపట్నంలో గుంటూరు ఏం పని చేద్దండి?